ఇప్పుడు జనరేషన్ మారిందండి. చిన్నపిల్లల మాటల్ని అంత ఈజీగా కొట్టిపడేయలేదు. వాళ్ళు చిన్నపిల్లలు కదా, నెమ్మదిగా నేర్చుకుంటారంటానికి వీల్లేదు. వాళ్ళు మనకన్నా స్పీడ్గా ఉన్నారు. ఈ కంప్యూటర్ యుగం స్టార్ట్ అయినప్పటి నుంచి చిన్నపిల్లలు మనల్ని చూసి ఏమంటున్నారో తెలుసా? అప్పుడు మీరు నేర్చుకుని ఉంటే ఇప్పుడు కష్టపడక్కర్లేదు కదా అంటున్నారు. సునామీలా చిన్నపిల్లల జీవితంలోకి కంప్యూటర్ ఎలా ప్రవేశించింది అంటే ఒక్క మాటలో చెప్పనా? సరిగ్గా 12-13 ఏళ్ళు కూడా దాటని చిన్న చిన్న పిల్లలు కూడా మహామహామేధావుల్ని మట్టి కరిపిస్తున్నారు. మరికొందరు పిల్లలైతే తమ మేధస్సును ఉపయోగించి తప్పులు చేస్తున్నారు. హ్యాకర్స్గా మారుతున్నారు. హ్యాకర్స్ అని ఎవరినంటారో మీకు తెలుసుగా? కేవలం బుర్ర మాత్రమే ఉపయోగించి సైబర్ క్రైమ్స్ చేసేవాళ్ళండి. యాక్చువల్గా వీళ్ళు చిన్నపాటి గదిలో కూర్చొని ప్రపంచంలోని ఏ సిస్టంలోకైనా ప్రవేశించగలరు. పేరు మోసిన బ్యాంక్ సిస్టమ్స్లోకి వెళ్ళి కోటాను కోట్ల రూపాయల్ని ట్రాన్స్ఫర్ చేయగలరు. ఇదంతా కేవలం తమ ఇంట్లోనే కూర్చొని చేస్తుంటారు. వీళ్ళనే హ్యాకర్స్ అంటారు. ఇలాంటి వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్న పాత సామెత ఉంటుంది, గుర్తుందా? ఇలాంటి వాళ్ళని మనం పట్టుకోవాలి అంటే ఇలాంటి వాడే మనకు కావాలి. ఒకవేళ అనుకోకుండా ఒక తెలివైన చురుకైన కంప్యూటర్ హ్యాకర్ సిఐడి సిస్టమ్స్ని ట్రాప్ చేస్తే సిఐడి డిపార్ట్మెంట్ జాతక చక్రం ఏంటో వాడు ఇంట్లోనే కూర్చొని చదివేశాడనుకోండి, ఇంకేముందండి, మా సీను సితారైపోయినట్టే. ఓ మై గాడ్, ఇది ఎలా సాధ్యం? నువ్వు అతన్ని కలవలేదన్న సంగతి నాకు అర్థమవుతోంది. కనీసం ఇప్పుడు అతను ఎక్కడున్నాడో అయినా తెలుసా నీకు? ఏంటి తెలీదా? అసలు ఏంటో అనేది? నువ్వు జోసఫ్ ఇన్ఫార్మర్వి, నీకు తెలియకుండా ఉంటుందా? నువ్వు నా దగ్గర నాటకాలు ఆడకుండా నిజమేంటో చెప్పు. జోసఫ్ ఎక్కడ? మర్యాదగా చెప్పు. ఓకే, నీ సంగతి నేను తర్వాత చూస్తాను. సార్, జోసఫ్ గారికి ఏమైంది? ఆయన ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు కదా. అదే కదా ప్రణీత్, నాకు అర్థం కావట్లేదు. కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. సార్, నేను జోసఫ్ గారింటికి 2 సార్లు వెళ్ళొచ్చాను సార్, కానీ ఆయన 4 రోజుల నుంచి ఇంటికే రావట్లేదంట. ఇంతకీ జోసఫ్ ఎక్కడికి వెళ్ళినట్టు? నేను లోపలికి రావచ్చా? మీరు లోపలికి ఎలా వచ్చారు? బయట మిమ్మల్ని ఎవరూ ఆపలేదా? ఎందుకు ఆపలేదు? జోసఫ్ గారి పేరు చెప్పగానే లోపలికి పంపించేశారు. ఏంటి? మీకు జోసఫ్ తెలుసా? తెలుసు, అతనేగా నన్ను ఇక్కడికి పంపించింది. జోసఫ్ సార్ పంపించారా? మీరు కరెక్ట్గానే విన్నారు. అసలు ఇంతకీ తను ఎక్కడున్నాడు?
ఈ విషయాలన్నీ నేను అందరి ముందు చెప్పలేను. ఈ విషయం కేవలం అభిజిత్ చెవులో మాత్రమే చెప్తాను. పర్లేదు, ఇలాగే చెప్పండి. జోసెఫ్ ఏం చెప్పాడంటే ఈ విషయం చాలా సీక్రెట్. ఇది కేవలం అభిజిత్ చెవులో మాత్రమే చెప్పమన్నాడు. మీరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు. మరి నేను వెళ్ళిపోనా? వద్దు సార్, చెప్పండి. అభిజిత్, తను సీక్రెట్గా ఏం చెబుతుంది? సార్ అది ఈవిడ జోసెఫ్ ఫ్రెండ్ అండి. జోసెఫ్ ఫ్రెండా? మరి మనకి జోసెఫ్ ఏదో చెప్పని పంపాడట. అవునా? ఏం చెప్పింది సీక్రెట్గా? జోసెఫ్ ఏదో ఇంపార్టెంట్ పనులు ఇరుక్కున్నాడట, అందుకని ఫోన్ కూడా చేయలేనంతగా? సార్, నేను ఈ విషయం గురించి చెప్పడానికే వచ్చాను. ఓ అవునా, అయితే చెప్పండి. సార్, నేను ఆల్రెడీ అతనికి ఆ సీక్రెట్ చెప్పేశాను. సరే, నేను బయలుదేరుతాను. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. తనేమో మాయమయ్యాడు, భలే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ నా పేరు సురేఖ. మా అబ్బాయి అమిత్. మీ అబ్బాయికి ఏమైందండి? తను రాత్రి నుంచి ఇంటికి రాలేదు సార్. మీ అబ్బాయికి సంబంధించిన ఫోటో ఏదైనా ఉందా? సార్ నా దగ్గర ఉంది. మీరెవరు? సార్ మేమంతా అమిత్ ఫ్రెండ్స్ అండి. నా పేరు ప్రియా, తను హర్షద్, తను స్నేహ. ఇతని చివరిసారి మీరంతా ఎప్పుడు చూసారో సార్ చెప్పండి. నేను రాత్రి మా కాలేజీలో పార్టీ జరిగింది. పార్టీ జరుగుతున్నప్పుడు అమిత్ని ఎవరో బయటికి పిలిచారు సార్. మేము చాలాసేపు వెయిట్ చేశాం కానీ తను రాలేదు సార్. అతన్ని బయటికి పిలిచింది ఎవరు? తెలీదు సార్, మేము తను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. అచ్చా, అతనికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఐ మీన్ ఎవరితోనైనా గొడవ పట్టారా? సార్ అమిత్ రాహుల్ ఎప్పుడు గొడవ పడేవారు సార్. మధ్యలో ఇతనెవరు? సార్ రాహుల్ మా క్లాస్మేట్ సార్. వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగేది? సార్ అది రాహుల్ ఎప్పుడు ప్రియ వెంట పడేవాడు సార్. కానీ ప్రియకేమో అమిత్ అంటే చాలా ఇష్టం, అందుకే. ఓ అదన్నమాట విషయం. వాడు కూడా మీ పార్టీలో ఉన్నాడు? ఉన్నాడు సార్, కానీ కానీ ఏంటి? కొంచెం సేపు తర్వాత తను కూడా అక్కడ నుండి వెళ్ళిపోయాడు సార్. ఈజ్ ఇట్? వాడు కూడా వెళ్ళిపోవడం విచిత్రంగా ఉంది. ప్లీజ్ సార్, నా అమిత్ ఏ ఆపదలో ఉన్నాడో ఏమో, మీరు ఎలాగైనా కాపాడండి సార్, ప్లీజ్ సార్. తను ఎక్కడుండేది మీలో ఎవరికైనా తెలుసా? కారేకు. ఎందుకు సార్? అరే నోరు మూసుకొని నేను చెప్పించాయి. కారేకు. అరే సార్, అదిగో జోసెఫ్ సార్ కారు. అవునే సార్, జోసెఫ్ ఏదో ఫోన్ చేయమన్నట్టు సైగ చేశాడు సార్. అభిజిత్, ముందా రాహుల్ ఇంటికి వెళ్దాం. ఏంటి, అమిత్ కనిపించట్లేదా? కానీ నిన్న రాత్రి జరిగిన కాలేజ్ పార్టీకి వచ్చాడుగా. ఆ విషయం మాకు తెలుసు. కాలేజీ పార్టీకి వచ్చాడన్న సంగతి. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? సార్ నాకెలా తెలుస్తుంది సార్? తను ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాడేమో, లేదా ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళాడేమో. లేదు 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 లేదు, తనంతట తానుగా వెళ్ళలేదు. నువ్వే తీసుకువెళ్ళావు. ఎక్కడికి తీసుకువెళ్ళావో చెప్పు. సార్ నేనా? నీకు వాడికి క్షణం పడదటగా ఏంటి? పచ్చగడ్డేస్తే మీ ఇద్దరి మధ్య భగ్గుమంటుందటగా. సార్ అలాంటిది ఏం లేదు సార్. వాళ్ళు కావాలని నన్ను ఇరికిస్తున్నారు సార్. అవునా? ఎస్ సార్. వాళ్ళు నిన్ను ఇరికిస్తున్నారా? మరి ప్రియా తను ఇరికిస్తుందా? ఏంటి ప్రియా? ఏమైంది? ఆ అమ్మాయి పేరు వినగానే పై ప్రాణాలు పైన పోయాయా? ఈ ప్రేమికుల కల్చర్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది సార్. ఆ అమ్మాయి అతన్ని ప్రేమించేది కదూ? అవును. అయితే చెప్పు,
ఆ అమిత్ నువ్వు ఏం చేసావో చెప్పు. తననేం చేయలేదు సార్. మళ్ళీ ఏం చేయలేదంటావు? ఈ మధ్య కుర్రకారంతా ప్రేమ పేరుతో ఇలాగే చేస్తున్నారు సార్. సార్ నిన్న జరిగిన పార్టీ దగ్గర కార్లో అమిత్తో పాటు వేరే అబ్బాయి వెళ్ళడం చూశాను సార్. ఇదేంటి కొత్త స్టోరీనా? ఆ? సార్ నేను చెప్పేది నిజం. తను ఒక అబ్బాయితో వెళ్ళడం చూశాను. ఎవరా అబ్బాయి? నిజంగా నాకు తెలియదు సార్. అతన్ని ఫస్ట్ టైం చూశాను సార్. హలో, సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ హియర్. ఏంటి? ఓకే 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 ఓకే, చెరువులో కార్ దొరికిందట సార్. కానీ కానీ కమాన్ కమాన్ పుల్. కానీ కానీ నెమ్మదిగా నెమ్మదిగా బయటిది. కమాన్ కమాన్, నెమ్మదిగా. సార్, కారు అంత దూరం వెళ్ళి పడిందంటే ఖచ్చితంగా ఓ ముగ్గురు నలుగురు కలిపి తోసినట్టున్నారు. అవును అభిజిత్, కానీ ఫింగర్ ప్రింట్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. కారు చాలాసేపటి నుంచి నీటిలోనే ఉందిగా, ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయంటారా సార్? దొరుకుతాయి, ఎందుకు దొరకవు? వివేక్, ప్రతి వ్యక్తి స్కిన్ నుంచి చెమటతో పాటుగా ఆయిల్ కూడా బయటకు వస్తూ ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. ఇంకా పైకెత్తండి. అభిజిత్, కార్లో ఎవరైనా ఉన్నారేమో చూడు. సరిగ్గా కనపడడం లేదు సార్. రాణి రాణి, జాగ్రత్త, ఇంకాస్త ముందుకు తీసుకురా. ఇక్కడెవరూ లేరు. అభిజిత్, కాస్త డిక్కీ ఓపెన్ చేసి చూడు. Yes, sir. అందులో ఏమైనా ఉండొచ్చేమో. వివేక్, ఇక్కడ ఎవరు లేరు. నో సార్, డిక్కీలో కూడా ఎవరు లేరు. చూస్తుంటే ఎవరూ చనిపోయినట్లేరు సార్. సార్ సార్, ఇక్కడ శవం దొరికింది. ఆ శవాన్ని పైకి తీసుకురండి, మెల్లిగా. జాగ్రత్త, జాగ్రత్త జాగ్రత్తగా తీసుకెళ్ళండి. నెమ్మదిగా తీసుకురండి, నెమ్మది చూసుకొని. ఓకే, ఇక్కడ పెట్టండి, ఇక్కడ. జాగ్రత్త. ఆ. ఓకే. ఈ సేవ అతంది కాదు సార్. ఇతను అమిత్ కాకపోతే మరెవరు? సార్, రాహుల్ చెప్పినట్టు అమిత్తో వెళ్ళిన వ్యక్తి ఇతనేనేమో సార్. ఇతని బాడీ మీద ఏదైనా ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉన్నాయేమో చూడు. పాకెట్స్ కూడా చెక్ చెయ్యి. ఐడి కార్డ్ సార్. ఇతని పేరు సోహం అని రాసుంది. సోహమా? సార్, నాదో డౌట్ సార్. అమిత్ బ్రతికే ఉన్నాడేమో. అతను బ్రతుకున్నాడో లేదో ఎలా చెప్పగలం? అభిజిత్, ఈ సోహం ఇంటికి వెళ్దాం పదా. అరే, ఏంటిది? ఇల్లంతా చిందరవందరగా ఉంది. చూస్తుంటే ఎవరో దేనికోసం వెతికినట్టుగా ఉంది. వివేక్, ఓపెన్ చెయ్యి. సార్. ఈ చుట్టుపక్కల నైబర్స్ని అడిగి చూడు. ఇక్కడికి ఎవరైనా వచ్చి వెళ్ళటం వాళ్ళు చూసారేమో. ఓకే సార్. విచిత్రంగా ఉంది సార్.
ఇక్కడ ల్యాప్టాప్ ఛార్జర్ ఉంది, కేబుల్ ఉంది. ల్యాప్టాప్ కనపడడం లేదు. ఆ ల్యాప్టాప్ సోహం తీసుకెళ్ళుంటాడంటావా? కానీ కార్లో 7 తప్ప మనకేం దొరకలేదు సార్. ఒకవేళ ఈ ఇంటిని సెర్చ్ చేయడానికి వచ్చిన వాడే అది తీసుకెళ్ళాడేమో. ల్యాప్టాప్ మాత్రమే ఎందుకు తీసుకెళ్ళినట్టు? మిగతా సామానంతా ఎక్కడిదక్కడే ఉన్నాయి కదా, ఎందుకై ఉంటుంది? సార్ ఆ, సార్ ఈవిడ పేరు పూర్ణిమ, పక్కింట్లో ఉంటున్నారు సార్. నిన్న రాత్రి ఇంట్లోంచి ఎవరో పరిగెత్తుకెళ్ళటం ఈవిడ చూశారంట సార్. పూర్ణిమ గారు, మీరు ఎన్ని గంటలకు వాళ్ళని చూశారు? రాత్రి 11-11 మధ్యలో అయింటుంది. రాత్రి 11-11 మధ్యలోనా? చూడటానికి అతను పొడుగ్గా ఉన్నాడు, చేతిలో బ్యాగ్ కూడా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు ఎవరు మీరు? ఓ, మరైతే మీరు కేకలు ఎందుకు వేయలేదు? పోలీసులకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? సార్, ఇక్కడికి రోజు చాలా మంది అబ్బాయిలు వస్తుంటారు. రాత్రి పగలని తేడా ఉండదు. ఇక్కడికి వచ్చి వెళ్లే వాళ్ళల్లో మంచివాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో అనే సంగతి ఎలా తెలుస్తుంది? అతని దగ్గర మీరు ఏదైనా బ్యాగ్ లాంటిది చూసారా? ఐ మీన్ ల్యాప్టాప్కి యూజ్ చేసే బ్యాగ్. ఆ బ్యాగ్లో ఉండొచ్చేమో సార్. ల్యాప్టాప్ ఏనంటారా? అయిండొచ్చు. ఓకే, మీరు అతన్ని గుర్తుపట్టగలరా? ఐ మీన్ రెండోసారి చూస్తే గుర్తుపట్టగలరా అని. సార్, తప్పకుండా. గుడ్. పూర్ణిమ గారు, మీరు మాతో పాటు మా బ్యూరోకి రండి. అక్కడ ఆ వ్యక్తి స్కెచ్ గీయించడానికి మాకు హెల్ప్ చేయండి, సరేనా? వివేక్, ఈ ఇంట్లో ఎక్కడెక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉన్నా కానీ ఏ ఫింగర్ ప్రింట్స్ అయినా మొత్తం తీసుకొచ్చేసాయి. అతను చాలా పొడవుగా లావుగా కూడా ఉన్నాడు. కోల మొహం, చాలా హెవీ పర్సనాలిటీలా ఉన్నాడు. అభిజిత్, మనకు ఆ కారు దొరికినప్పుడు ఆ శవం కూడా అమిత్దే అయి ఉంటుందేమో అని అనుకున్నాను. నేను కూడా అదే అనుకున్నాను సార్. 2 రోజుల నుంచి కనపడిపోయేసరికి చనిపోయింది అతనే అనుకున్నాను. అసలు అమిత్ కార్లో సోహం ఎందుకు ఎక్కినట్టు? చూడు వివేక్, అమిత్ దొరికినప్పుడు ఖచ్చితంగా అడుగుదాం. నువ్వేం కంగారు పడకు. సార్, ఒకవేళ తను దొరకపోతే? దొరకపోతే సార్, సోహం ఇంటి నుండి కేవలం ల్యాప్టాప్ మాత్రమే దొంగిలించబడింది. కేవలం ల్యాప్టాప్, ఇంకేం కాలేదు. అది కూడా నిజమే. సోహన్ ఇంట్లో ల్యాప్టాప్ మాయమైంది. చివరికి సోహన్ శవం దొరికింది, అది కూడా అమిత్ కార్లో. పైగా ఈ అమిత్ 2 రోజుల నుంచి కనపడడం లేదు సార్. ఆ అమిత్ కూడా కనిపించట్లేదు. ఆ అభిజిత్, ఆ ల్యాప్టాప్ ఉందే, దొంగిలించబడింది. ఆ ల్యాప్టాప్ మాత్రమే ఎందుకు దొంగతనం చేసినట్టు? సార్, ఆ ల్యాప్టాప్లోనే ఏదైనా సీక్రెట్ దాగుందేమో. బహుశా ఇలా కూడా అయ్యుండొచ్చు కదా. ఈ సోహం ఏదైనా నేరంలో ఇరుక్కున్నాడేమో, అందుకే ఇతన్ని హత్య చేశారేమో. అలా జరిగి సిఐడి బ్యూరో. డాక్టర్ గారు, చెప్పండి చెప్పండి చెప్పండి. క్లోరోఫామా? ఓకే ఓకే ఓకే. ఏసీబీ గారితో మాట్లాడతారా? ఓకే ఓకే ఓకే, రైట్, బాయ్. సార్, డాక్టర్ గారు ఫోన్ చేశారు. నువ్వు ఏసీపీ గారితో మాట్లాడతావా అని అడిగినప్పుడు అతను నీతో ఏమన్నాడో చెప్పు. సార్, అది ఏమనలేదు సార్. ఏదో అన్నాడు, నాకు తెలుసు. ఏమన్నాడు? మన డాక్టర్ గారి గురించి మీకు తెలియదేముంది సార్. ఆయన ఏదో ఒకటి జోక్ చేస్తూనే ఉంటాడు. అభిజిత్, అతను ఏమన్నాడు అని అడుగుతున్నాను. అది ఇప్పుడు మీతో మాట్లాడి బుర్రపాడు చేసుకోవడం తనకి ఇష్టం లేదన్నాడు. నా మూలంగా అతని బుర్ర పాడవుతుందా? ఇప్పుడు సార్, చెప్తాను సార్, అతని సంగతి. ప్లీజ్. డాక్టర్ గారు చెప్పేదాన్ని బట్టి సోహం ఎవరో క్లోరోఫామ్ ఇచ్చి హత్య చేశారట. ఆ తర్వాత నీళ్ళలో పడేశారా? ఎస్ సార్. క్లోరోఫామ్ యూజ్ చేసి స్పృహ తప్పించి తర్వాత చంపేశారట. సార్ ఎందుకు కేకలు పెడుతున్నావు? స్కెచ్ పూర్తయిందా? సార్, పూర్తయింది కానీ అమ్మాయి స్కెచ్ గీసావా ఏంటి? లేదు సార్, ఏదో తేడా జరిగినట్టుంది. అసలు నువ్వేం గీసావో తెలుసా? నీ బుర్ర సరిగా పనిచేస్తుందా? సార్, ఈవిడ చెప్పినట్టే గీసాను, నాకేం తెలుస్తుంది? మాతో జోక్స్ చేస్తారేంటండి? ఇందులో జోక్ చేయటానికే ఉంది సార్. అసలు ఇతను ఎవరో ఏంటో మీకు తెలుసా? ఆ రోజు సోహం ఇంటి దగ్గర చూసింది ఇతన్నే సార్. మేడం, మీరు మాట్లాడేది ఏమిటి? ఇతను ఓ సిఐడి ఆఫీసర్. సిఐడి ఆఫీసర్. అతను సిఐడి ఆఫీసర్ అయ్యుండి దొంగతనం చేస్తే నన్నేం చేయమంటారండి? ఖచ్చితంగా నేను చూసింది అతన్నే. చూడండి, మీరు అసలు ఏం ఒక్క నిమిషం అభిజిత్, ఒక్క నిమిషం. జోసెఫ్ను ఒకసారి కాంటాక్ట్ చెయ్యి, తనకు ఒకసారి ఫోన్ చెయ్యి. హలో, యా, సిఐడి బ్యూరో. వాట్? ఓకే 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 ఓకే, సరే, మీరేం కంగారు పడకండి.
యా, ఓకే ఓకే. ఏమైంది? సార్, అమిత్ గర్ల్ ఫ్రెండ్ ప్రియా అని ఒక అమ్మాయి వచ్చింది కదా, నా పేరు ప్రియా, తను హర్షద్, తను స్నేహ. తను కనపడడం లేదట. వాళ్ళ డాడీ ఫోన్ చేశారు. ప్రియా మాయమైందా? చూడు ప్రదీప్, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నీ ఆటలు కట్టిపెట్టి నిజం చెప్తావా లేదా నా స్టైల్లో చెప్పించమంటావా? నిజం సార్, చెప్పు, నీకిదే ప్లీజ్ లాస్ట్ సార్, ఛాన్స్. నన్ను క్షమించండి సార్, నన్ను వదిలేండి సార్, నేను ఎవరికి చెప్పను సార్. ఏంట్రా నిజం చెప్పమంటే నువ్వు? సార్, ఆ? ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, చెప్పు. నన్ను వదిలేండి సార్. జోసెఫ్ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? సార్, హర్షద్ని స్నేహాన్ని ఇద్దరిని తీసుకొచ్చాను సార్. అవునా? చెప్పండి, ప్రియా ఎక్కడుంది? ఏంటి? ప్రియ కూడా కనిపించట్లేదా? నాటకాలు ఆపండి. ప్రియా ఎక్కడుంది? సార్, ఈ విషయం మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? పని లేక అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఎందుకు కనపడకుండా మాయమైపోతున్నారు? కానీ సార్, ఆ విషయం మాకెలా తెలుస్తుంది చెప్పండి? మరెవరు చెప్పగలుగుతారు? ప్రియా మీకు స్నేహితురాలే కదా, అవునా? ఇతను మీకు తెలుసా? సార్, ఇతను సోహమే సార్. కానీ ఈ ఐడెంటిటీ కార్డు మీ దగ్గరికి ఎలా వచ్చింది? అతని 7 దగ్గర దొరికింది. సోహం 7 దగ్గర? అవును, 7 దగ్గరే. సోహంనెవరో హత్య చేశారు. అతను మీకు ఎలా పరిచయమో చెప్పండి. సార్, సోహం మా ఫ్రెండ్ సార్. వా 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 వా. మీతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఎవరైనా కనపడకుండా పోవాలి లేదా చచ్చిపోవాలి, అంతే కదా? సార్, మేము సోహంతో మాట్లాడి చాలా రోజులైంది సార్. చూడండి సార్, తను చేస్తున్న యాక్టింగ్కి నంది అవార్డు ఇవ్వచ్చు. ఓ మై గాడ్. ఏమైంది? ఇతను ఎవరో తెలుసా నీకు? ఇతను అతనే కదా? అవును హర్షద్, అతనే. ఎవరతను? సార్, ఆ రోజు అమిత్ని కాలేజ్ పార్టీ నుండి బయటికి తీసుకువెళ్ళింది ఇతనే సార్. ఆర్ యు షూర్? ఖచ్చితంగా ఇతనేనా? ఖచ్చితంగా ఇతనే సార్. ఇతనే. ప్రియని ఇతనే మాయం చేస్తుంటాడు. ఏంటి సార్ ఇదంతా? జోసెఫ్ ఏం చేస్తున్నట్లు? అదే అర్థం కావట్లేదు. హలో, ఏంటి? ఓకే సార్. సార్, నీటిలో ఎవరో 2 శవాలు దొరికాయండి సార్. ఇంకా 2 శవాలు. సార్ రండి సార్, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఓకే. ప్రియా, అమిత్, ఏమైంది మా అబ్బాయికి? అమిత్, ప్లీజ్ టచ్ చేయకండి. ఏమైంది? అమిత్, చూడు, సోహం హత్య తర్వాత వీళ్ళిద్దరు కూడా హత్య చేయబడ్డారు. ఈ కథంతా ఏంటో ఇప్పటికైనా నిజం చెప్పు. నాకేం తెలుసు సార్? చూడు మిస్టర్, ఏది దాచాలని ప్రయత్నం చేయకు. మిగతా వాళ్ళ ప్రాణాలు రిస్కులో పడకముందే నిజమేంటో చెప్పు. సార్, సార్ నాకు చావాలని లేదు సార్. సార్ ప్లీజ్ సార్, కొన్ని రోజుల క్రితం నాకు స్నేహ. వద్దు హర్షద్, నన్ను నామొద్దు ప్లీజ్. ఇప్పుడు మనల్ని వీలు తప్ప ఇంకెవరు కాపాడలేరు హర్షద్, అర్థం చేసుకో. చెప్పు, అసలేం జరిగింది? సార్, కొన్ని రోజుల క్రితం నాకు ఒక SMS వచ్చింది సార్. SMS? ఏంటా SMS? ఒక్క నిమిషం సార్, మీకు ఇప్పుడే చూపిస్తాను. ఇదిగోండి సార్. నీ జీవితం అంతం కావడానికి కొద్ది రోజులే ఉన్నాయి. ఎవరి SMS ని పంపించారు? తెలియదు సార్. నాకు కూడా ఇలాంటి SMS వచ్చిందండి. తిరిగి మేము మళ్ళీ ఆ నెంబర్కి కాల్ చేస్తూ ఉంటే అసలు ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ అనే వస్తూ ఉంది సార్. ఓకే, చనిపోయిన వీళ్ళిద్దరికి కూడా ఇలాంటి SMS వచ్చిందా? ఈ విషయాన్ని మీరు మాకు ముందే చెప్పుంటే వీళ్ళిద్దరి ప్రాణాలని మేము కాపాడగలిగేవాళ్ళం. సార్, మమ్మల్ని క్షమించండి సార్, మేము చాలా భయపడ్డాం. దయచేసి మమ్మల్ని కాపాడండి సార్ ప్లీజ్. రాహుల్,
ఏంటి ఏంటి నువ్వు చెప్తున్నది? ఆర్ యు షూర్? సరేలే, ఓకే. ఏమైంది సార్? సోహం ఇంట్లో మనకు దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయే, ఎస్ సార్. అవి జోసఫ్ అట. ఏంటి అంటే అతని ఇంటికి జోసఫ్ వెళ్ళాడనమాట? ఆబ్వియస్లీ, అందుకే అతని ఫింగర్ ప్రింట్స్ మనకు దొరికాయి. అంటే సార్ పూర్ణిమ గారు చెప్పింది నిజమేనమాట. సోహం ఇంటి దగ్గర నుండి పారిపోతుండగా చూసింది జోసఫ్ సార్ని. మరైతే ఏం చేద్దామంటారు సార్? చేసేదేముంది, వివేక్ నువ్వు ప్రణీత్ కలిసి వీళ్ళిద్దరి మీద నిఘా పెట్టండి. అభిజిత్, మొబైల్ కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసి జోసఫ్ ఫోన్ ఎక్కడుందో కనుక్కో. జోసఫ్ను మనం అరెస్ట్ చేయాల్సిందే. లిస్ట్ తెచ్చావా? తెచ్చాను. మ్. ముందు డబ్బు. బాగున్నావు జోసఫ్? సార్ మీరు వెహికల్ దిగి బయటికి రా. సార్ అది జోసఫ్ బయటికి రమ్మని చెప్తున్నాను. ఆగరా, ఆగ. ఎక్కడికి సార్, వెళ్తున్నావ్? సార్, నేనేం చేయలేదు సార్. నడు, నడవరా. నడు. ఇదిగోండి సార్, జోసఫ్ డబ్బులు ఇచ్చింది వీడికే. రాహుల్, ఇతను ఇక్కడే ఉన్నాడా? అవును సార్, డబ్బు తీసుకొని పారిపోబోయాడు. ఏం జోసఫ్, ఎందుకు అతనికి డబ్బులు ఇచ్చావు? అతను నోరు మోయించడానికా? సార్, ఈ విషయం సిడి వాళ్ళకి ఎలా తెలిసింది సార్? జోసఫ్, ఏంటిదంతా? ఆ? అసలు నువ్వేం చేస్తున్నావు? సార్ అది ఒక వారం క్రితం నాకు షాకింగ్ న్యూస్ తెలిసింది. ఎవరో నాకు వచ్చే కాల్స్ రికార్డ్ చేస్తున్నారని. ఏంటి, ఎవరు నీ ఫోన్ను ట్యాప్ చేస్తున్నారా? అవును సార్. ఫోన్ని ట్యాప్ చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు? మొబైల్ కంపెనీ వాళ్ళే కదా. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. నా ఫోన్ ట్యాప్ చేసింది మొబైల్ కంపెనీ వాళ్ళు కాదు. మరైతే ఎవరు చేస్తున్నట్టు? సార్ ఆ విషయం తెలుసుకోవడానికే నేను ప్రయత్నిస్తున్నాను. మరైతే మా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నీకు ఫోన్లు చేసి చేసి అలసిపోయాం. సార్ కేవలం నా ఫోనే కాదు, మీ అందరి ఫోన్స్ కూడా ట్యాప్ చేస్తున్నారు. ఏంటి, మా సెల్ ఫోన్స్ కూడా? అంటే మన విషయాలని తెలుసుకుంటున్నారా? సార్ కేవలం మన ఫోన్ కాల్స్ మాత్రమే కాదు సార్, మన కంప్యూటర్ సిస్టంలో ఉన్న మొత్తం క్రిమినల్స్ డీటెయిల్స్ కూడా వాళ్ళు సేకరించారు. ఆఖరికి మన ప్రతి సీక్రెట్ కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు సార్. అలా అయితే బయట వేరే ఫోన్ నుంచి మాకు చేసి ఉండొచ్చుగా. నేను ఏ నెంబర్కని ఫోన్ చేయను, అన్ని నెంబర్స్ ట్యాప్ చేస్తున్నారుగా. అందుకే ఆ అమ్మాయిని పంపించావా? ఎవరు తను? సార్ అది తను నా ఫ్రెండ్ సార్. ఈ విషయాలేవి బయట మాట్లాడదు సార్. కనీసం ఓ లెటర్ అయినా రాసి ఉండొచ్చుగా. అభిజిత్, అసలు నాకు ఆ షాక్లో ఏం చెయ్యాలో తోచలేదు. ఇక లెటర్ ఎలా రాస్తాను చెప్పు? నేను మొబైల్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ తీసుకుంటే జూబ్లీ హిల్స్లో ఉంటున్న సోహం అనే వ్యక్తి ఇదంతా చేస్తున్నాడని తెలిసింది సార్. సోహం అంటే నువ్వు ఆ రోజు రాత్రి ఆ ఇంటికి వెళ్ళావు. ఆ అమ్మాయి చెప్పింది నిజమేనన్నమాట. సార్ అక్కడ నాకు సోహం దొరకలేదు, కానీ అతని ల్యాప్టాప్ దొరికింది. అందులో డీటెయిల్స్ చూసి నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. తన ల్యాప్టాప్లో మనందరి ఫోన్ నెంబర్స్, మన దగ్గర ఉన్న క్రిమినల్ రికార్డ్స్తో పాటు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి సార్. విచిత్రంగా ఉంది, ఈ జనరేషన్ ఏంటి ఎలా పాడైపోయింది? సార్ ఈ రోజుల్లో 16 సంవత్సరాల్లో పిల్లలే సిస్టమ్స్ గురించి మనకే చెప్తున్నారు సార్. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న హ్యాకర్స్ అంతా వాళ్లే కదా సార్. ఇంకా ఏం తెలిసింది? సార్ ఇదంతా చేస్తుంది రెయిన్బో కాలేజ్ స్టూడెంట్సేనని సోహం ల్యాప్టాప్ ఆపరేట్ చేస్తున్నప్పుడు తెలిసింది సార్. ఓ, అందుకే నువ్వు ఆ కాలేజ్ పార్టీకి వెళ్ళావా? అవును సార్. అక్కడ అమిత్ అయితే దొరకలేదు, కానీ రాహుల్ని కలిశాను సార్. రాహుల్
రాహుల్ని లోపలికి పంపించు. సార్ రాహుల్కి నేను డబ్బాస్ చూపిస్తే తను ఈ లిస్ట్ ఇచ్చాడు సార్. అమిత్, ప్రియా, సోహం, హర్షద్, స్నేహ ఇంకా సన్నీ. సన్నీ సార్ ఆ. ఇంతకీ ఈ సన్నీ ఎవరు? సన్నీ, సారీ సార్, నేను పొరపాటున తన పేరు రాశాను. తను చనిపోయాడు. ఏమైంది స్నేహ, అంత టెన్షన్గా ఉన్నావు ఎందుకు? టెన్షన్ పడక ఏం చేయమంటావు? అసలు ఈ విషయం ఇంత దాకా వస్తుందని నాకు ముందే తెలుసుంటే నేను నీకు హెల్ప్ చేసేదాన్ని కాదు హర్షద్. ఏం జరగదులే. మీ అమ్మాయిలందరూ చిన్న చిన్న విషయాలకి ఊరికే భయపడిపోతూ ఉంటారు. యా రైట్. నీకు ఇది చిన్న విషయంలో అనిపిస్తుందా? మన ఫ్రెండ్స్ 3 చనిపోయారు. హర్షద్, ఇప్పటికైనా మన సిఐడి వాళ్ళకి నిజం చెప్పేస్తే మంచిది అనిపిస్తుంది. నీకేమన్నా మతిపోయిందా? వాళ్ళకి కానీ ఈ విషయం తెలిస్తే మనం దారుణంగా ఇరుక్కుపోతాం. ఎవరో వచ్చినట్టున్నారు. ఓ మై గాడ్, ఏమైంది? సిఐడీస్? అతను ఎలా చనిపోయాడో చెప్పు. సార్ ప్లీజ్, ఇలాంటి విషయాల్లో నన్ను ఇరికించకండి. వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయండి. వీళ్ళ పేరెంట్స్ని పిలవండి. వద్దు, నేను చెప్పేస్తాను. అయితే చెప్పు. సన్నీ 6 నెలల క్రితం ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు సార్. ఏ యాక్సిడెంట్? ఆ? తను స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయాడు సార్. స్విమ్మింగ్ పూల్లో మునిగి చనిపోయాడా? అదేలా? ఆ రోజు జరిగిన పార్టీలో తను ఫుల్ డ్రింక్ చేశాడు సార్. తాగిన మైకంలో స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయాడు. ఆ రోజు పార్టీలో ఇంకా చాలా మంది ఉంటారుగా. అవును సార్, నేను మీకు ఇచ్చిన లిస్ట్లో అందరి పేర్లు ఉన్నాయి. వీళ్ళంతా ఉన్నారా? ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళొంచే ఒక్కొక్కరుగా ఎందుకు హత్య చేయబడుతున్నారు? సార్ ఇదంతా చాలా ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నారు. సార్ అతను చనిపోయి 6 నెలలైంది కాబట్టి 6 నెలల ముందున్న రికార్డ్స్ చెక్ చేద్దాం. ఈ కథ సూత్రధారి ఎవరో తెలిసిపోతుంది. సార్ ఆ, ఒకసారి చూడండి. సన్నీ హత్యకు సంబంధించిన వివరాలున్నాయి. అతను ఫైనల్ ఇయర్ స్టూడెంట్. సన్నీ అనే కుర్రాడు రెయిన్బో కాలేజ్ స్టూడెంట్. పార్టీ జరుగుతుండగా స్విమ్మింగ్ పూల్లో మునిగి చనిపోయాడు. చావుకు కారణం మద్యం. ఆ బాధ తట్టుకోలేక వాళ్ళ నాన్న 2 రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ అమ్మగారి పరిస్థితి ఏమై ఉంటుందో ఏమో. వాళ్ళ అమ్మగారు ఇది ఇంతకీ యాక్సిడెంట్ అని నమ్మినట్టేనా? లేదు, నమ్మలేదు. తన కొడుకుది యాక్సిడెంట్ కాదు, హత్య అని వాదించింది. తను సన్నీ వాళ్ళ అమ్మ. ఈమెను చూస్తుంటే ఎక్కడో చూసినట్టుగా ఉంది. సార్ ఈవిడ? ఎగ్జాక్ట్లీ, కరెక్ట్గా ఆవిడే. మై గాడ్, అంటే ఈవిడే హంతకురాలన్నమాట. కొడుకు చావుకు ప్రతీకారం తీర్చుకుంటుంది. జోసఫ్ సార్, ఈవిడ ఇంటికి వెళ్ళి ఈవిడ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకో. అప్పట్లోగా మేము స్నేహ ఇంటికి వెళ్ళి అక్కడంతా సవ్యంగా ఉందో లేదో చూస్తాం.
ఇంట్లో లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి సార్. బహుశా నిద్రపోతున్నారేమో. ప్రణీత్ వివేకులు ఎక్కడికి వెళ్ళినట్టు? వాళ్ళని ఇక్కడే ఉండమని చెప్పాను కదా. ప్రణీత్ సార్, ప్రణీత్ ప్రణీత్ అరే, తనకేమైంది? స్పృహ తప్పినట్టున్నాడు సార్. మరి వివేక్ ఎక్కడికి వెళ్ళినట్టు? సార్ నువ్వెక్కడికి వెళ్ళావు? ప్రణీత్కి ఏమైంది? తెలియదు సార్, ఇప్పటి వరకు బాగానే ఉన్నారు. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అక్కడి నుంచి ఏవో అరుపులు వినిపిస్తుంటే నేను చూడడానికి అక్కడికి వెళ్ళాను సార్. ఈ గ్యాప్ లో మనవాడిని ఎవరో స్పృహ తప్పించారు. అభిజిత్ ఇదంతా చేసింది ఎవరో గానీ ఇంట్లోనే ఉండుంటారు. పద ఇంట్లోకి వెళ్దాం. వివేక్, నువ్వు ప్రణీత్తో పాటు ఉండు. అభిజిత్, లైట్ స్విచ్లు ఎక్కడున్నాయో చూడు. తలుపులు తెరవండి. స్నేహ, తలుపులు తెరువు. అంకుల్, ఆంటీ ఎక్కడున్నారు? తలుపులు తెరవండి. కంగారు పడకు. జామ్ అయినట్టుంది సార్. కంగారు పడకు, ఓపెన్ చేస్తున్నాం. హర్షద్, నువ్విక్కడ? ఏం జరిగింది? ఎవరో నన్ను లోపల పెట్టి తలిపేశారు సార్. స్నేహ ఎక్కడ? స్నేహ? అవును, స్నేహ ఎక్కడ? తెలియదు సార్. ఏమై సార్ మీరు ఈ టైంలో? స్నేహ, స్నేహ రూమ్ ఎక్కడ? పైన. పైన. అభిజిత్, పద. స్నేహ, స్నేహ, ఇదేంటి బాత్రూమేనా? అవునండి. స్నేహ, ఇదేంటి? నో, దాని స్మెల్ చూడకండి. ఓ మై గాడ్. సీత, జాగ్రత్త. సీత, జాగ్రత్త. సీత. ఇది క్లోరోఫామ్ సార్. క్లోరోఫామా? అంటే ఎవరో స్నేహకి క్లోరోఫామ్ ఇచ్చి ఇక్కడి నుంచి తీసుకువెళ్లారనిపిస్తుంది. నిన్ను కూడా దారుణంగా చంపుతాను. ప్రియా అమిత్లను చంపినట్టే. ఆంటీ ప్లీజ్, ఆంటీ నన్ను వదిలేయండి ఆంటీ ప్లీజ్. ఆంటీ ప్లీజ్, ఆంటీ నన్ను వదిలేయండి ఆంటీ ప్లీజ్. ఆంటీ, మా అబ్బాయి కూడా ఇలాగే ప్రాధేయపడి ఉంటాడు కదా. కానీ కానీ మీలో ఎవరూ నా కొడుకుని కాపాడలేదు. ఎవరు కాపాడలేదు. ఎందుకు? ఏం చేశాడని వాడే పాపం చేశాడని. ఆంటీ మేము సన్నీని చంపాలనుకోలేదు ఆంటీ. మేమంతా కంప్యూటర్ హ్యాకింగ్ చేస్తున్నామని సన్నీ పోలీసులు చెప్పేస్తే మా కెరియర్స్ పాడైపోయేవి. అందుకే మీరు చేసిన పాపాల్ని కప్పిపుచ్చుకోవడానికి నా కొడుకుని బలి తీసుకున్నారు. వాడికి ఫుల్గా మందు తాగించి స్విమ్మింగ్ పూల్లోకి తోచేశారు. సారీ సన్నీ, నువ్వు మమ్మల్ని బయట పెట్టాలనుకున్నావు కదా. వీడిని ఇలాగే వదిలేస్తే వీడు మన గురించి పోలీసులకంతా చెప్పేస్తాడు. అందుకే నేను చంపక తప్పట్లేదు సనీ. గుడ్ బై సనీ. ఈ విషయం మీకెలా తెలుసు? ప్రియా,
ప్రియ చనిపోయే ముందు నిజమేంటో చెప్పేసింది. ఎవరు రారు, ఎవరు రారు ఇక్కడికి, ఎవరు రారు, ఎవరు రారు నేను కాపాడడానికి. మీరు రావటానికి చాలా లేట్ చేశారు. ఆ అమ్మాయిని ఎవరు కాపాడలేరు. జోసెఫ్ ఆ అమ్మాయిని కాపాడు. నేను వదిలిపెట్టాను. నువ్వే నా కొడుకుని చంపేశావు. నిన్ను చంపేస్తాను. రే హర్షత్, పూర్ణిమ. నిన్ను వదిలిపెట్టను. చట్టం అతన్ని శిక్షిస్తుంది. చెప్పేది మీకే. అతన్ని వదిలిపెట్టు. నా కొడుకును హత్య చేస్తే దాన్ని ఆత్మహత్యగా పరిగణించారు మీరు. వీడికి శిక్ష నేను విధిస్తాను. ఆగండి. అతన్ని వదిలిపెట్టు. పూర్ణిమ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రతి వారు ఇలా మర్డర్ చేయడం మొదలు పెడితే మనిషికి పశువుకి పెద్ద తేడా ఏముంది? నేను నీ బాధను అర్థం చేసుకోగలను. అలాగని నిన్ను శిక్షించకుండా వదిలేయలేము. నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. ఇక మీ ఇద్దరి సంగతి ఏంటి? మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మీ స్నేహితుడినే హత్య చేస్తారా? మీ ఇద్దరు కూడా శిక్షార్హులే. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.